ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో సీసీఐ అడ్డగోలు నిబంధనల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే తేమ పేరిట అడ్డగోలు నిబంధనల కారణంగా నష్టపోతున్న పత్తి రైతులు నగదు చెల్లింపులు జాప్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల ఖాతాలకు ఆధార్ తప్పనిసరిగా లింకు ఉండాలని సీసీఐ పేర్కొనడంతో ఆధార్ లింకు లేని రైతులు రోజుల తరబడి నగదు చెల్లింపుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సీసీఐ అడ్డగోలు నిబంధన కారణంగా తాము ఎంతో నష్టపోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకొని సీసీఐ ద్వారా నగదు చెల్లింపులు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు పత్తి రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే సోన్ మండలం న్యూ వెల్మల్ బొప్పారం గ్రామాలలో ఆంజనేయ స్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి జాతరను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని రకరకాల పూలతోని అలాగే తమలపాకులతోని ఆకర్షణీయంగా ఎంతో అందంగా విగ్రహాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు పోటీపడ్డారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు చెప్పారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసర త్రిబుల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అలాగే 2 రోజుల క్రితం మృతి చెందిన స్వాతిప్రియ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన త్రిబుల్ ముట్టడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఆలయంలో ఉన్న ఏబీవీపీ విద్యార్థులను ఆలయంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆందోళన చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్ లోనికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. క్యాంపస్ గోడ తూకి లోపలికి చొచ్చుకుపోయిన 32 మంది విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని త్రిబుల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.